ప్రియ తమ్ముడా, నువ్వు కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమలో ఉన్నావా? కృంగిపోయే స్థితిలో ఉన్నావా? ఎవరు నన్ను ఆదరిస్తారని, ఎవరు నన్ను ఆదుకుంటారని, నా కష్టాన్ని ఎవరు తీరుస్తారని ఆలోచిస్తున్నావా చెల్లెమ్మ? తమ్ముడు, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది? నా కుటుంబాన్ని నేను పోషించుకోగలనా? నా బిడ్డలు నేను పెంచుకోగలనా? ఏంటి నా దీనస్థితి అని నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడు నమ్మదగినవాడు. నిన్ను పోషించడానికి, నిన్ను ఆస్వాదించడానికి దేవుడు సమర్థుడు. ప్రేమ చెల్లి, ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు ఆధారపడుతున్నావు? నీ కుటుంబ పరిస్థితి చూసా, నీ బిడ్డల పరిస్థితి చూసా, నీ ఆర్థిక సమస్యలు చూసా, ఎందుకని ఆధారపడుతున్నావు? ఎందుకని ఏడుస్తున్నావు? ఎందుకని నా కన్నీరు? ఎందుకని నా బాధ, దుఃఖం? దేవుడు ఉన్నాడు. నారు పోసిన దేవుడు నీరు పోస్తాడు. కనుక నిన్ను వట్టిగా వదిలేయుడు, నీ బిడ్డలను వట్టిగా వదిలేయుడు. నిన్ను కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అయితే నువ్వు దేవుని ఎందుకు నమ్మకించు. ఆయన అంటున్నాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? నేనున్నాను కదా అని దేవుడు ఎన్ని తట్టి నీకు భరోసా ఇస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, దేవుని యందు విశ్వసించు, దేవుని మాటలు లక్ష్యమించు, నీవు నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. ఆ దిగులు చింత తీసే చెల్లి, ఆ దిగులు చింత ఇంకా వద్దు నీకు. ఎందుకంటే నీ చింత యావత్తు ఆయన మీద ఇవ్వన్నాడు. ఆయన మీద నీ ఆలోచన, నీ బాధ, నీ కష్టము, నీ యొక్క సమస్య, నీ వేదన, నీ ఆర్థిక సమస్య అంతా కూడా ప్రభు మీద. నీ వ్యాధి ఏంటో, నీ బాధ ఏంటో, నీ దుఃఖం ఏంటో, నీ బిడ్డల భవిష్యత్తు ఏంటో సమస్తాన్ని ప్రభు మీద ఆనుకో, ప్రభు మీద గురిపెట్టుకో. ఆయన తీరుస్తాడు. ఆయన చేయగల సమర్థుడు. ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదని చదివిస్తున్నాడు. ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, ఎందుకు నువ్వు ఆధారపడతావు? తమ్ముడా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోగలను? నా జీవితాన్ని ఎలా ముందుకు సాగించుకోగలను? నా బిడ్డను ఎలా చదివించుకోగలను అనుకుంటున్నావా? ఆధారపడద్దు తమ్ముడా. దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఆయన అంటున్నాడు, దేవుడు నేను సహాయం చేయిస్తాను అని సెలవిస్తున్నాడు. నాకు అసాధ్యమైనది ఏది లేదు, నన్ను నమ్మని అంటున్నాడు. ఆయన నమ్ముదాం, ప్రభు చెంత చేరదాం, మనం ఆయనకి ఇష్టడిగా ఇష్టరాలుగా బ్రతుకుదాం. మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటు కృప నీకు నాకు దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.